ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ మనం చూస్తూ ఉంటే అందరూ కూడా ఒక 25-26 ఏజ్ తర్వాతనే పెళ్లి చేసుకోవడం, ఇటు జెంట్స్ అయినా ఫీమేల్స్ అయినా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంటర్ కోర్స్ అయ్యే టైంలో మేము ఎంత ట్రై చేసినా కూడా మాకు కుదరట్లేదు అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే మేజర్ డిఫరెన్స్ ఏంటండి, ఎందుకు అలా అవుతుంది? సో ఇప్పుడు ఏఎంహెచ్ అనేది మేజర్ మనం చూసుకోవాల్సిన విషయము. ఒకవేళ మీకు 27 ఇయర్స్కి కూడా ఏఎంహెచ్ అంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, సో మీకు ఎంత బాగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చని మనకి ఏఎంహెచ్ ఎగ్ రిజర్వ్తో తెలుస్తుంది. మీ ఏఎంహెచ్ 27-28 కూడా బాగుంటే మీరు అప్పుడు కూడా కన్సీవ్ అవుతారు. కానీ మీరు 25 టైంకే మీ ఏఎంహెచ్ నార్మలీ 2 నుంచి 4 వరకు ఉంటే మంచి రేంజ్ అనమాట. బట్ మీరు 25 పెళ్లి చేసుకునే టైంకి మీకు ఆల్రెడీ 1 ఉంది. సో మీకు 1 ఉన్నప్పుడు నేను ఇంకో 2 years డిలే చేసి నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాను అంటే ఎఫెక్ట్ అవుతుంది. మన నేచర్కి విరుద్ధంగా వెళ్ళలేం. నేచర్ నీకు 1 year ఇచ్చిన టైం, సో మనం పాటించాల్సిందే అది. ఇందుకనే ఫర్టిలిటీ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పెళ్లికి ముందు చేసుకోవాల్సిన టెస్ట్లు జాతకాలు మ్యాచ్ చేసుకున్నా పర్లేదు, ఫర్టిలిటీ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, ఎస్పెషల్లీ ఏ ఏజ్ నుంచి అయితే మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలని అవసరం ఉందంట? ఇప్పుడు మీరు పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు, ఆ 6 months ముందర టెస్ట్లు చేయించుకోండి. చేయించుకుంటే ఏదన్నా మనం రివర్స్ చేయగలిగి, ఇప్పుడు ఇందాక చెప్పాను థైరాయిడ్ డిసార్డర్స్ ఉన్నాయి, థైరాయిడ్ ఉందని ప్రాబ్లమే తెలియదు, బట్ అప్పుడు డిటెక్ట్ అయింది, హెల్ప్ చేయొచ్చు మనం. ఐరన్ లో ఉంది, వైటమిన్ D లో ఉంది, ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. పీరియడ్స్ రెగ్యులర్గా లేవు, PCOD ఉంది, 100% రివర్స్ చేయొచ్చు. సో ఇవన్నీ మీకు ప్రెగ్నెన్సీకి హెల్ప్ అయ్యేవే. దీంతో పాటు ఏదైనా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఏదైతే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే, ఏంటేంటి అండి వైరల్ అంటే STIs అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో అలాంటివి ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇలాంటివి హెల్ప్ చేయొచ్చు. ఫస్ట్ లో హిమోగ్లోబిన్ ఉంది, అసలు దాంతో ఉన్నప్పుడు పీరియడ్ ఫ్లోనే కరెక్ట్గా ఉండదు, పీరియడ్సే కరెక్ట్గా రావు. సో అలాంటి బేసిక్ దగ్గర నుంచి STIs జెనెటిక్ స్క్రీనింగ్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఒకటి, థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి, వైటమిన్ D, మనకి లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, ఇందాక మీకు చెప్పిన AMH, FSH, LH అండ్ ప్రొలాక్టిన్. ఇవి ఉమెన్ కి కావాల్సిన టెస్ట్లు. ఇవి చూస్తే మనకి వాళ్ళ ఫర్టిలిటీ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. అండ్ చాలా మంది కూడా, అంటే ఫీమేల్స్ లో కాకుండా మేల్స్ గురించి మనం మాట్లాడితే 30 years తర్వాత పిల్లలు కనాలి అనుకుంటున్నాము అంటే అది వాళ్ళకి పాసిబుల్ అవుతుందంటారా? మెన్లో డెఫినెట్లీ 35 వరకు గుడ్ ఏజ్ అని అంటాము. కానీ ఇప్పుడు 25-year-old మేల్లో కూడా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది, 10 million కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటారండి? యాక్చువల్గా అయితే 60 million ఉండాలి. దాంట్లో కూడా మోటిలిటీ అనేది అబౌవ్ 60% ఉండాలి. 40 to 60% కదిలేవి అంటే మోటిలిటీ ఉన్నవంటే గుడ్ ఫర్టిలిటీ అనేది. మోటిలిటీ 0 కూడా కనిపిస్తుంది. ఆ ఉన్న 10లో కూడా అసలు హెల్దీ స్పర్మ్ లేవు. సో దీనికి మెయిన్ రీజన్ స్మోకింగ్, డ్రింకింగ్. ఓకే, ఫస్ట్ మేజర్ రీజన్. ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఉంటుంది, లేదా మేము ఏదైనా పార్టీకి వెళ్తే ఇలా మేము తాగుతూనే స్మోక్ చేస్తూనే మాకు ఫ్రెండ్స్ ఉంటారు అని అనుకునే ఏజ్లో ఉన్నాం మనం. సో ఇలాంటి వాళ్ళందరూ 5 years తర్వాత రియలైజ్ అయ్యేది ఏంటి అని అంటే మాకు పిల్లలు కలగట్లేదు. మీరు ఈ 5 years చేసిన బ్యాడ్ లైఫ్ స్టైల్ రిజల్టే ఇది. సో ఫస్ట్ ఇమీడియట్లీ మానేయాల్సింది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. సరే మీకు ఈ హ్యాబిట్స్ లేవు, నెక్స్ట్ ఏంటంటే డెస్క్ జాబ్స్ 9 to 5, లంచ్ బ్రేక్లో తప్ప లేవరు. ఇలా ఉన్నప్పుడు లోవర్ బాడీకి అసలు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు మనం ఏదన్నా కూడా ఆ బాడీకి రక్తం బాగా అందుతుంటేనే బాగా పనిచేస్తుంది ఆర్గన్. సో మనం కూర్చునే ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో కిందికి ఎలా వెళ్తూ ఉంటుంది? ఎక్కడిదక్కడ పూలప్ అయిపోయి ఉంటుంది. సో 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ డే, మనం 150 minutes per week అనేది యావరేజ్గా చెప్తాం. సో రోజుకి 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ఫర్టిలిటీకి, మేల్ ఫర్టిలిటీకి హెల్ప్ అయ్యే ఫుడ్స్ ఏంటి అంటే గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఎగ్స్, షియా సీడ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటి నట్స్ అండ్ సీడ్స్, ఫిష్ అండ్ ఎగ్స్, ఇలాంటి వాటిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ అన్ని కూడా ఫర్టిలిటీకి హెల్ప్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు ఇందాక చెప్పిన ఫిజికల్ యాక్టివిటీ, దీని మీద బాగా ఫోకస్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ వైపుకి వస్తే అంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటండి? ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ఉమెన్కి ఎలాంటి ఫుడ్స్ కావాలంటే డెఫినెట్గా ఐరన్ ఎక్కువ ఉండే ఆకుకూరలు అన్నిట్లో బాగా ఎక్కువ ఐరన్ ఉంటుంది. అలానే మనకి ఈ నల్ల ద్రాక్ష ఒకటి, ఆలిమ్ సీడ్స్ అనేది ఒకటి అంటాం, డేట్స్, ఖర్జూరాలు, వీటిలలో బాగా మునగాకు పొడి, వీటిలో బాగా ఎక్కువ ఐరన్ ఉంటుంది. సో అవి తినాలి. ఫోలిక్ యాసిడ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ డార్క్ గ్రీన్గా ఉండే వాటిల్లో ఉంటుంది, అంటే మనకి బీన్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్, నట్స్లో బాగా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో అవి ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ D. దీనికోసం ఎగ్స్, ఫిష్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, వీటిలో బాగా ఎక్కువ వైటమిన్ D ఉంటుంది.
దాంతోపాటు నెక్స్ట్ సీడ్స్, ఇందాక నేను చెప్పిన మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి అవే సేమ్ సెట్ ఆఫ్ సీడ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఓకే. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత, ఇంటర్ కోర్స్ అయిన తర్వాత మేము ట్రై చేసినా కూడా మాకు అవ్వట్లేదు, అండ్ మనకి కొన్ని క్యాలెండర్ అంటే మన క్యాలెండర్ బట్టి మనం చూసుకుంటే ఈ డేట్లో స్పెసిఫిక్గా మనం కలిస్తే మనకి రిజల్ట్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ ఈ డేట్స్లో మనం ఎంత కలిసినా కూడా మనకి కాదు అని చెప్తూ ఉంటారు. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అండి ఒకసారి క్లియర్గా? సో ఫర్టిలిటీ విండో అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకి ఎవ్రీ ఉమెన్, ఎస్, సో ఎవ్రీ ఉమెన్కి మనకి నెలకి 28 days నుంచి 30 days అనేది ఒక నార్మల్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తే మీకు 14th డే అనేది ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యి అది స్పర్మ్తో కలిసినప్పుడే మనకి ఒక అంటే అండం అండ్ ఎగ్ అంటాం కదా, సో ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. అదే ఫ్యూచర్ బేబీ. సో ఇది ఫామ్ అవ్వడానికి ఆ ఎగ్ అనేది 14 days నుంచి ఒక 1 to 2 days వరకు ఉంటుంది అనమాట. సో దీనికి ముందే స్పర్మ్ అనేది ఒకవేళ రెడీగా ఉంటే, అంటే ఒక 2 days ముందు నుంచి, అదే ఒక 2 days తర్వాత. సో ఇలాగా ఈ 12 to 16 day విండో అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని 14 daysకి ఒక 2 days ముందు, 2 days తర్వాత ఒక ఆల్టర్నేట్ డే కలుస్తూ ఉంటే ఫర్టిలిటీకి బెటర్గా హెల్ప్ అవుతుంది. చాలా మంది ఓవ్యులేషన్ ని పీరియడ్స్ అయిపోయిన తర్వాత 14th డే అనుకుంటారు. సో నేను ఫస్ట్ అని చెప్తాం. సో ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటే ఈజీ. సో మీకు ఇవాళ పీరియడ్స్ డే 1 మీకు 1st January రోజు వచ్చింది అనుకుందాం. మీ పీరియడ్ సైకిల్ ఒక 30 days ఉంది. సో ఇప్పుడు మీకు 5 days వరకు బ్లీడింగ్ అవుతుంది. అంటే 1st నుంచి 5th వరకు మీకు బ్లీడింగ్ అయింది. కానీ మీ డే 1 5th తర్వాత 6th రోజు కౌంట్ చేస్తారు. అందరూ చేయకూడదు. మీకు ఫస్ట్ రోజు ఎప్పుడైతే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో అదే మీ డే 1 ఆఫ్ సైకిల్. ఇక్కడ నుంచి 14th డే అంటే 14th January రోజు మీకు ఎగ్ రిలీజ్ అయి ఉంటుంది. ఒక రోజు అటు ఇటు అనుకుందాం, ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. 14th or 15th మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో సో 13th నుంచి మీరు 16th వరకు కలవడానికి ట్రై చేయాలి. సో ఇలాంటప్పుడు మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్పర్మ్ అనేది బాడీలో 2 to 3 days వరకు అలైవ్గా ఉంటుంది. ఎగ్ అనేది 24 hours ఉంటుంది. సో ఇప్పటికి ఆల్రెడీ స్పర్మ్ రెడీగా ఉంటే ఫర్టిలిటీకి బెటర్గా హెల్ప్ అవుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు 5th నుంచి 14th కౌంట్ చేశారనుకోండి, ఎప్పటికవుతుంది? మంత్ ఎండ్కి అవుతుంది. అప్పటికి మీకు ఆల్రెడీ ఒక నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఫర్టిలిటీకి హెల్ప్ అవ్వదు. సో అందుకని ఓవ్యులేషన్ బాగా క్యాల్కులేట్ చేసుకోవాలి. అండ్ ఓవ్యులేషన్ అవుతుంది అని మనకు తెలియడానికి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. స్టిక్కీగా తీగలాగా అవుతుంది. నార్మల్గా పీరియడ్స్ ముందు ఆర్ పీరియడ్స్ తర్వాత వాటరీగా ఉంటుంది వైట్ డిశ్చార్జ్. బట్ పీరియడ్స్ ఈ ఓవ్యులేషన్ టైంలో థిక్ ఇలా తీగలాగా వస్తుంది అనమాట. సో అలా వచ్చి ఒళ్ళు కొంచెం వెచ్చబడుతుంది, కొంచెం లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఉండొచ్చు. అలా ఉంటే అది ఓవ్యులేషన్ టైం అని అర్థం చేసుకోవాలి. లేకపోతే సింపుల్గా ఫార్మసీలో ఎలా అయితే ప్రెగ్నెన్సీ కిట్స్ ఉంటాయో ఓవ్యులేషన్ కిట్స్ కూడా ఉంటాయి. ఓకే. సింపుల్ యూరిన్ టెస్ట్తో మీకు ఆ రోజు మీరు ఓవ్యులేట్ అవుతున్నారా లేదా 2 lines తెలుస్తుంది. సో ఇవి కూడా యూస్ చేయొచ్చు.